హాయ్ అండి. ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. తొలి ఏకాదశి సందర్భంగా ఆ విష్ణుమూర్తికి మీరు ప్రసాదంగా ఏం పెడతారండి? నేనైతే పచ్చజొన్నలు తీసుకొచ్చి బాగా మసలే నీళ్ళల్లో ఒక 10 నిమిషాలు దాన్ని నానబెడతానండి. తర్వాతకి దాన్ని వడగట్టేసి తర్వాత మందపాటి కడాయి ఏమైనా ఉంటే చూసుకొని దాంట్లో ఈ పచ్చజొన్నలు వేసి ఆ తడి ఆరేదాకా కలుపుతానండి. తర్వాతకి అవి చిటపటమనడం స్టార్ట్ అవుతాయి. అప్పుడు క్యాప్ పెట్టాలి, లేదంటే అవి మొత్తం ఎగిరిపోతున్నాయి. అట్లా క్యాప్ పెట్టేసి అన్ని పేలాలు చేసుకుంటా అండి. నేనైతే అలా అని అన్ని జొన్నల్ని ఒక్కసారే వేయనండి, కొన్నిగా వేసేసుకొని పేలాలు చేశాను. చాలా అన్ని ఒక్కసారి వేసామనుకోండి కొన్ని పేలాలు అయితే కొన్ని కిందన్ని మాడిపోతాయి. కాబట్టి కొన్ని వాటితోటే పేలాలు చేసి పక్కన పెట్టుకుంటాను. అలా తయారు చేసిన పేలాలని చల్లారనిచ్చి తర్వాత మిక్సీలో వేసేసి పౌడర్ కొట్టుకుంటాను. ఆ పౌడర్ కూడా మెత్తగా కాకుండా కొంచెం బరకగా కొట్టుకొని అందులో బెల్లం వేసేసి మళ్ళీ మిక్సీ తిప్పేస్తానండి. ఇలా రెడీ అవుతుంది ఈ పౌడర్. దీన్ని ఉండలు కట్టుకోవాలి కదా, అందులో కొంచెం నెయ్యి వేసి కలిపి అప్పుడు ఉండలు కడతా. అలా మేము ఆ విష్ణుమూర్తికి జొన్న ముద్దలు చేస్తాం. మా మమ్మీ ప్రతి తొలి ఏకాదశికి మా చిన్నప్పటి నుంచి ఇలానే చేసేదండి, జొన్న పేలాల ముద్దలు. అందుకే నాకు ఇదే అలవాటైపోయింది. మరి మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి.